విశాఖపట్నం మధురవాడకు చెందిన ఫోటోగ్రాఫర్ సాయి కుమార్ అత్యంత దారుణంగా విశాఖలో మిస్ అయి తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం గోదావరి ఒడ్డున అత్యంత దయనీయమైన పరిస్థితిలో హత్యకు గురి కావటం తీవ్ర సంచలనం రేపుతోంది. Avira Women's Day special offer 50% off on IUI IVF valid till 8th March. అసలు అబ్బాయికి ఎంతో ఇంట్రెస్ట్ గా ఫోటోగ్రఫీలోనికి వచ్చాడు. తన వీడియోస్ కానీ ఇన్స్టాగ్రామ్ లో తను పోస్ట్ చేసిన వీడియోస్ చూస్తే తనకి తను ఎంచుకున్న రంగంపై ఎంత ఆసక్తి ఉందో అర్థమవుతుంది. ఎందుకంటే ఏదైనా ఒక రంగంలో కమిట్మెంట్ తో పనిచేస్తే ఇలా ఉంటుంది. ఒక ప్యాషన్ గా అడుగు పెడితే గనక ఎంత ఇంట్రెస్ట్ గా దాంట్లో తనేంటో ప్రూవ్ చేసుకోవాలి అనే తపన తనలో కనపడుతోంది ఆ వీడియోస్ చూస్తే. అలాంటిది ఒక యువకుడు, ఒక మంచి ఫోటోగ్రాఫర్ ఒక ఈవెంట్ కోసం అని వెళ్ళి ఇలా అత్యంత దారుణంగా హత్య కాబట్టం ఇప్పుడు ఎవరు జీర్ణించుకోలేని పరిస్థితి. అసలు విశాఖలో మిస్ అయి అక్కడ హత్య కాబట్టడానికి అసలు కారణం ఏంటి? ఎవరు అబ్బాయిని ఇక్కడి నుంచి ఈవెంట్ ఆన్లైన్లో బుక్ చేసుకొని తీసుకువెళ్ళింది? ఇవన్నీ కూడా ఎన్నో 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 సందేహాలకు తావిస్తున్నాయి. అయితే ఇప్పటికే పోలీసులు ఇది చాలా సీరియస్ కేసుగా నమోదు చేసి విచారణ కూడా చాలా వేగవంతం చేశారు. ఈ నేపథ్యంలోనే కొంతమందిని కూడా అదుపులోనికి తీసుకున్నారు. ప్రస్తుతం మనమైతే విశాఖ మధురవాడలో ఫోటోగ్రాఫర్ సాయి కుమార్ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం. ఇక్కడ బంధువులంతా చూస్తున్నాం మనం. తీవ్ర దుఃఖ సముద్రంలో మునిగిపోయారని చెప్పొచ్చు. ఎందుకంటే అబ్బాయి ఫొటోస్ చూస్తేనే చాలు ప్రతి ఒక్కరికి కళ్ళంట నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఎందుకంటే చాలా అందమైన అబ్బాయి, చాలా మంచి తెలివైన అబ్బాయి. ఫోటోగ్రఫీలో తనేంటో మంచి ఈవెంట్స్ అన్నీ కూడా చేసి తనేంటో ప్రూవ్ చేసుకున్నటువంటి అబ్బాయి ఇలా అర్ధాంతరంగా ఎవరి చేతిలోనో ఎందుకో తెలీదు హత్యకు గురి కాబడటం ఈ మధ్య చూస్తున్నాం మనం. ఒక చోట మిస్ అవుతూ మరొక చోట ఎక్కడో హత్యకు గురి కాబడుతున్న కేసులు నమోదు కావడం వల్ల కూడా బంధువుల్లో ఒక రకమైన ఆందోళన. ఎక్కడైనా ఇంట్లో ఒక వ్యక్తి మిస్ అయితే, మిస్సింగ్ కేస్ ఫైల్ అయితే వెంటనే ఒక రకమైనటువంటి ఆందోళన కుటుంబ సభ్యులు బంధువుల్లో నెలకొంటుంది, బంధువుల్లో కూడా కనపడుతోంది. సో ఈ నేపథ్యంలోనే ఈ కేసు కూడా అలాంటిది అని చెప్పొచ్చు. ప్రస్తుతానికైతే సాయి కుమార్ వాళ్ళ మామయ్య గారు మనతో పాటు ఉన్నారు. సార్, ఏమైందండి? మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్? మాకు ఏం తెలియదు. మాకు వచ్చింది న్యూస్ వచ్చింది, తీసుకెళ్ళారంటే న్యూస్ వచ్చింది మాకు. అయితే ఇద్దరు తీసుకెళ్ళి నుంచి సింగిల్కి వెళ్ళాడు అబ్బాయి ఆన్లైన్లో. అక్కడ రాజమండ్రి దిగి రాజమండ్రి నుంచి ఇద్దరు తీసుకెళ్ళి ఆ కారులో అరెస్ట్ చేసేసారు అనమాట. చంపేశారు ఫోటోని. తీసుకెళ్ళి వేరే దగ్గర తీసుకెళ్ళి తప్పేశారు. మాకు తెలిసింది న్యూస్. చాలా దారుణం అండి. అంటే ఆన్లైన్ లో ఈవెంట్ ఉంది అని బుక్ చేసుకున్నప్పుడు తిను చక్కగా ఒక ఈవెంట్ కి వెళ్తున్నాను, మంచిగా డబ్బులు వస్తాయి, అలాగే ఒక ప్రోగ్రామ్ చేస్తున్నానని ఎంతో సంతోషంగా వెళ్ళుంటాడు. వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ అంటే మధురవాడలో బక్కనపాలెంలో ఉన్న సాయి కుమార్ ఇంటికి అంటే ఇక్కడికి వచ్చి పికప్ చేసుకున్నారా? లేదు, అక్కడ నుంచి. ఎక్కడి నుండి? రాజమండ్రి నుంచి. రాజమండ్రి నుండి. ఇక్కడ నుంచి తిని ఎలా వెళ్ళాడు సాయి కుమార్? ట్రైన్ లో వెళ్ళాడు. ట్రైన్ లో వెళ్ళాడు. ట్రైన్ నుంచి అక్కడ నుంచి పికప్ చేసుకుని జస్ట్ స్టేషన్ మూవ్ అయిన తర్వాత కార్లో వచ్చేసి తీసుకెళ్ళి కప్పేసాడు. ఎప్పుడండి? ఎప్పుడు వెళ్ళాడు? సాయంకాలం వెళ్ళినట్టు. ఆదివారం సాయంకాలం, మార్నింగ్ సోమవారం నాకు తెలిసి మాకు సోమవారం సాయంకాలం. ఇప్పుడు కంప్లైంట్ ఎప్పుడు ఇచ్చారు? వాళ్ళ మదర్ వాళ్ళు తన బుధవారం ఇచ్చాడంటే బుధవారం ఇచ్చారండి. బుధవారం అంటే ఆల్రెడీ ఫోన్ కాంటాక్ట్ కి మనకు కలెక్ట్ అవ్వలేదు అనేసి మండే ట్యూస్డే తెలిసింది అనమాట. మండే వెళ్ళాడు ఈ అబ్బాయి ఇక్కడ నుంచి. మండే నైట్ నుంచి స్విచ్ ఆఫ్ రావడంతో వీళ్ళకి అనుమానం వచ్చింది. ఆ అబ్బాయికి ఆల్రెడీ అనుమానం వచ్చే కార్ నెంబర్ అది పెట్టాడు. కార్ నెంబర్ పెట్టిన తర్వాత వాళ్ళ మదర్ ఏంటంటే వాట్సాప్ ఆన్లైన్ లో లేకపోవడం వల్ల అది చూడలేదు. మరుసటి రోజు మంగళవారం చూసి ఇదేదో జరిగిందని చెప్పి కంగారు పడుతూ బుధవారం వాళ్ళ చెల్లెలకి అన్నదమ్ములకి అందరికీ చెప్పి ఆ రోజు ఈవినింగ్ చేసి వెళ్ళి పోలీస్ కంప్లైంట్ అయితే ఇచ్చారు. సోమవారం నుంచి కూడా సాయితో ఎలాంటి కమ్యూనికేషన్ ఏం లేవు మేడం, ఏం లేవు, కాంటాక్ట్స్ ఏం లేవు. కానీ అక్కడికి వెళ్ళాక అబ్బాయికి డౌట్ అయితే రావడం వచ్చింది. వెళ్ళేటప్పుడు వెళ్తున్నానని చెప్పి వెళ్ళాడు. మార్నింగ్ 10 ఈవెంట్స్ కి నేను రాజమండ్రి ఈవెంట్ చేయడానికి వెళ్తున్నాను, 15 days వరకు నాకు ఈవెంట్ ఉంటది, నచ్చితే ఉంటాను, లేదంటే 3-4 రోజులు వచ్చేస్తానని చెప్పి వెళ్ళడం అయితే వెళ్ళాడు. 15 రోజులు ఈవెంట్ అంటే ఒక్కరు వెళ్ళి టేక్ చేయరు. జనరల్ గా మాకున్న ఇన్ఫర్మేషన్ ఒక 2-3 సపోర్టింగ్ గా లైట్ సపోర్ట్ చేయడానికి గానీ ఇట్లా వెళ్తూ ఉంటారు. సాయి ఒక్కడే వెళ్ళాడా? సాయి ఒక్కరే వెళ్ళారు. సినిమా ఈవెంట్స్ కానీ వెళ్ళారు, సినిమా షూటింగ్ కానీ వెళ్ళాడు. అవతల అబ్బాయి ఫోటోగ్రాఫర్ అని వెళ్ళాడు. కెమెరాస్ అన్ని ఫోటో పెట్టమన్నాడు. కెమెరాస్ అన్ని ఫోటో పెట్టాక తీసుకొని రా అనేసి అన్నాడు.
కెమెరా ద్వారా ఆ అబ్బాయిని ఇలా చేశారు. మరొకరు ఎవరైనా వెళ్ళడానికి ఇక్కడ మ్యారేజ్ తో పాటు ఈవెంట్ ఏంటమ్మా Marriage మూవీ ఉంటుంది. మూవీ షూట్స్ అంటున్నారు ఏంటి? ఆ అబ్బాయి మూవీ షూట్స్ తీస్తాడు, సాయి. షార్ట్ ఫిల్మ్స్ అయ్యి ఆ అబ్బాయి అందులోనే తీస్తాడు. ఇప్పుడు షూట్ ఉందని పిలిచిన వాళ్ళతో ఇంతకు ముందు ఎప్పుడైనా సాయి పని చేశాడా? ఇదే ఫస్ట్ ఇదే ఫస్ట్ టైం. 1 month నుంచి చాటింగ్ ద్వారా కలిసారు ఆన్లైన్ లోను. ఇలాగా సినిమా షూటింగ్ అని చెప్పి వెళ్ళారు. చాటింగ్ ద్వారా అంటున్నారు ఏంటి? ఏ యాప్ లో? అంటే ఎవరండి అప్రోచ్ అయిన వాళ్ళు? ఎవరు అవతల పర్సన్స్? ఆ అబ్బాయి మెయిన్ క్యాండిడేట్. ఆ అబ్బాయి ఫస్ట్ ఈ అబ్బాయికి పరిచయం అబ్బాయి కూడా. ఆ అబ్బాయి ద్వారానే వెళ్ళడం అయితే చాట్ చేసింది, పికప్ చేసుకుంది, ఇదంతా చేసింది కూడా ఆ అబ్బాయి. ఇక్కడ నుంచి మొత్తం అబ్బాయికి ఇలా ఈవెంట్ ఉందని చెప్పడం, చెప్పడం, ఆన్లైన్ లో chat చాట్ చేయడం, పికప్ చేసుకోవడం, చేసుకోవడం, రాజమండ్రి ఈ అబ్బాయి దగ్గర కెమెరాలను వాట్సాప్ లో ఫొటోస్ పంపించమని చెప్పడం, మాట్లాడడం, 26th ని తీసుకెళ్తాను బ్రో అని చెప్పి స్టార్ట్ చేసి పెట్టడం, మెసేజ్ పెట్టడం అన్ని సన్ముఖే. షణ్ముఖ్ తో పాటు ఇంకెవరైనా ఉండి ఉంటారు అని అనే అనుకుంటున్నారా? ఆలోచన ఈ అబ్బాయికి రాలేదు, కానీ ఉన్నారని ఆ అబ్బాయి అయితే నువ్వు రమ్మని చెప్పాడు. కానీ అక్కడ వాళ్ళందరూ గ్యాదర్ అవుతారు అనుకున్నారు, కానీ మధ్యతోలోని అబ్బాయిని తీసుకెళ్లేటప్పటికే గ్యాదర్ అయ్యారు వీళ్ళందరూ. చాలా దారుణం అమ్మా. అంటే ఈ ఇన్సిడెంట్ లో మొత్తం పోలీసులు కూడా చాలా సీరియస్ గా టేకప్ చేశారు కేసుని. షణ్ముఖ్ తో పాటు ఇంకెవరైనా ఉన్నారా? మన వైజాగ్ కి సంబంధించిన వాళ్ళు కూడా ఎవరైనా ఉండి ఉంటారా? వైజాగ్ లో అంటే మాకు ఇప్పటి వరకు అయితే తెలియదు. ఈ కాల్ డేటా ప్రకారం తీసిన వీళ్ళ డేటా ప్రకారం అయితే అమ్మాయికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉందని చెప్పి, కంచరపాలెంలోని అమ్మాయి గర్ల్ ఫ్రెండ్ ఉందని చెప్పి షణ్ముఖి గర్ల్ ఫ్రెండ్ ఉన్నట్టు డేటా ద్వారా తెలిసింది. దాని ద్వారా పోలీసులు కూడా ప్రొసీజర్ ముందుకు చేశారు. దాని ద్వారానే వెళ్ళారు. షణ్ముఖ్ గర్ల్ ఫ్రెండ్ కి తినకి ఏమైనా పరిచయం ఉందా? లేదండి, సాయికి అమ్మాయికి ఏం పరిచయం లేదు. అది ఆ డేటా కూడా అటు నుంచి వచ్చిన డేటా అంటే అబ్బాయి కాల్ డేటా ద్వారా, షణ్ముఖ్ డేటా ద్వారా ఈ అమ్మాయి మనకు తెలిసింది. నిన్న ఈవినింగ్ ఈ టైం అప్పుడు ఆ అమ్మాయి చెప్పకపోతే అసలు ఇదంతా జరిగినట్టు కూడా ఎవరికీ తెలియదు. ఎవరు చెప్పారండి? ఆ అమ్మాయి చెప్పింది. అమ్మాయి పేరు మనకు తెలియదు. ఏం చెప్పింది? తను ఏం చెప్పింది? ఇలా మీ అబ్బాయిని కెమెరాల గురించి ఇలా తీసుకెళ్తున్నారు, ఇలా చేస్తామని అన్నారు, నేను వద్దని చెప్పానని కూడా అమ్మాయి చెప్పింది. అమ్మాయి ముందు ప్లాన్ చేసుకున్నారు. ప్లానింగ్ అది కూడా తిన దగ్గర ఏ ఎక్విప్మెంట్ ఉందో తెలుసుకొని ఫస్ట్ ఫొటోస్ పెట్టండి, మీకు షూటింగ్ మేము ఆఫర్ చేస్తున్నాము, బుక్ చేసుకోవాలనుకుంటున్నాము అని చెప్పి అప్పుడు ఈ ఎక్విప్మెంట్ కోసం మాత్రమేనా? అవునండి, దానికోసం. అదంతా ఎంత ఖరీదు ఎక్విప్మెంట్ ఉంది సాయి దగ్గర? 15 lakhs వరకు ఉంటది. 12 lakhs నుంచి 15 lakhs వరకు ఉంటది. అది రీసెంట్ గా కొన్ని కెమెరాలని కూడా తెలిసింది మాకు. కొన్ని కెమెరాలు రీసెంట్ గా కొన్నాడట ఈ అబ్బాయి కూడా. చాలా ప్యాషన్ గా ఈ ఫీల్డ్ లోకి వచ్చినట్టు కనపడుతుంది. తన వీడియోస్ కూడా మేము చూసాం. చాలా అంటే నేచర్ ని క్లిక్ చేయడం గానీ, తన ఫోటోగ్రఫీ అవి చాలా బాగా అనిపించింది. అంటే తిను ఎప్పటి నుంచి అండి ఈ ఫీల్డ్ గురించి దిగాడు? తిను ఇప్పుడు వెళ్ళింది కూడా అమౌంట్ గురించి అయితే కాదు. తిను ముందుకి ఇంకొద్దిగా ఏమైనా ప్రాపర్ గా ఎదగొచ్చు అని చెప్పి వెళ్ళాడే గానీ అమౌంట్ గురించి అయితే కాదు. ఎందుకంటే ఆల్రెడీ అబ్బాయికి వచ్చిన ఈవెంట్స్ అంటూ ఉన్నాయి ఇక్కడ కొన్ని. అవన్నీ వదులుకోనంటే 15 days ఆఫర్ మనం ఎందుకు వదులుకోవాలి, కొద్దిగా ముందుకు వెళ్ళొచ్చు కదా, మన భవిష్యత్తు బాగుంటది ఏమని చెప్పి వెళ్ళాడే గానీ ఇలాగ అయిపోతానన్న ఆలోచన అంటే ఈ అబ్బాయికి రాలేదు. అది ఏమన్నా వచ్చినట్టున్నా, కొద్దిగా అనుమానం ఏమన్నా ఉన్నా ఎవరికైనా ఫోన్ చేయడం కానీ, ఇంటి దగ్గర చెప్పి వెళ్ళడం కానీ జరిగింది. అంటే వాళ్ళు బాగారాలు కూడా ఆల్రెడీ ఈవెంట్స్ అయితే చేస్తుంటారు. వాళ్ళతో ఆ రోజు వెళ్ళేటప్పుడు కూడా నేను ఒక్కడనే వెళ్తున్నాను పిన్ని అని కూడా అన్నాడు. నాకు చిన్న పని మీద నన్ను డ్రాప్ చేశారు కూడా పిఎం పాలెం మా ఊరి నుంచి. ఆ రోజే వెళ్ళేటప్పుడు ఆల్రెడీ 2 bags, బ్యాగ్ ఒకటి ఫ్రంట్ ఒకటి స్కూటీ మీద పట్టుకొని వెళ్తున్నాడు. వెళ్ళేటప్పుడు నేను ఇలా బయటకు వెళ్తున్నాను పిన్ని అని చెప్పాడు. నిన్ను డ్రాప్ చేస్తాను రా పిన్ని అని చెప్పి నన్ను పిఎం పాలెం, ఇక్కడ మా బకన్పాలెం నుంచి పిఎం పాలెం నన్ను డ్రాప్ చేశాడు. సోమవారం ఎన్ని గంటలు? 10:15కి 10:15కి దిగబెట్టేసి నేను అమ్మ దగ్గరికి వెళ్ళి వెళ్తున్నానని చెప్పేసి అన్నాడు. వాళ్ళ అమ్మ దగ్గరికి, అదే కార్చెట్కి వాళ్ళ అమ్మ ఫ్యాన్సీ షాప్ అనమాట, అక్కడికి వెళ్తున్నాను పిన్ని అని చెప్పాడు. వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్ళి ఇవన్నీ ఇచ్చేసి 12ంటికి ట్రైన్కి అయితే బయలుదేరి వెళ్ళడం అయితే వెళ్ళాడు ఇక్కడ నుంచి. అంటే ఒకవేళ నా నెంబర్ అవ్వకపోతే ఈ నెంబర్ కి కాంటాక్ట్ చేయండి అని వాళ్ళ మదర్ కి ఎవరు ఇచ్చారా? అబ్బాయి ఇచ్చాడా? ఎందుకు ఆ డౌట్ తనకి వచ్చింది అంటే మేబీ మేము ఆలోచించిన అయితే ఆల్రెడీ కార్ డిక్కీలో పెట్టేటప్పుడు ఈ అబ్బాయికి ఏదో అనుమానం అయితే తోచింది. తోయడం వల్ల బ్యాగులు కార్ డిక్కీలో పెట్టేసి కూర్చుండడం అయితే కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత ఇంకా ఏదో అనుమానంతో వాళ్ళకి తెలియకుండానే మెసేజ్ పెట్టాడు అనుకుంటున్నారు. కార్ ఫోటో కూడా పెట్టాడంట కదా తను. వాళ్ళ మీద అనుమానంతోనే లగేజ్ బ్యాక్ సీట్ లో పెట్టేటప్పుడు వాళ్ళ మీద అనుమానంతోనే ఆ నెంబర్ తీసి వాట్సాప్ పంపించారు. పంపడం ఏం న్యాయం కోరుతున్నారు అని చెప్పాలంటే చెప్పండి.
అంటే ఈ కుటుంబానికి జరిగిన అన్యాయం ఆ కుటుంబానికి జరగాలండి, అది మా ఎదురుగా జరగాలి. అంటే మీడియాలో మీరు ఎక్కడో ఏదో కాదు, మాకు తీసుకొచ్చి మా దగ్గర పోలీస్ స్టేషన్లోనో లేకపోతే మా ఇంటి దగ్గర వీడికి ఏదైతే అన్యాయం జరిగిందో అదే అన్యాయం మా కుటుంబానికి జరగాలి, అది మేము చూడాలి అంతేనండి. సాయికి మీరేం చేస్తారు? వరుస పెద్దమ్మ గారు సో ఆ రోజు ఈవెంట్ కి వెళ్ళినప్పుడు అంటే లాస్ట్ గా మీరు మాకు సాయిని ఎప్పుడు చూసారు? తెలీదండి. మామూలుగా ఎలా ఉంటాడు సాయి ఇంటి దగ్గర? తనైతే తన పని చేసుకుని ఇంట్లో ఉంటాడు. ఆయన ఎవరు ఊసేస్తాడు, ఎవరు జోలు ఎత్తాడు, ఆయన పని వెళ్ళేటప్పుడు వెళ్తాడు, వచ్చేటప్పుడు వస్తాడు, అంతవరకే చూస్తాం. అంటే ఇంట్లో ఉంటాం కాబట్టి. అంటే ఇరుగు పొరుగు వాళ్ళకి తెలుస్తుంది ఈ కుర్రోడికి ఇదంటే ప్యాషన్, ఆడికి దీని మీద ఇంట్రెస్ట్ ఉంటే పై స్థాయికి వెళ్తానని వెళ్ళాడు, ఏకంగా పైకి పంపించారు అన్ని. ఆడు జీవితంలో పైకి వెళ్ళగాలనుకున్నాడండి, లైఫ్లో లేకుండా చేసేసారు. అది మాత్రం వాస్తవం అండి. కాకపోతే వెనకాల ఎంతమంది కుట్ర పన్నారు, ఎవరి వల్ల వచ్చిందో అంటే కుటుంబీకులో బయట వాళ్ళు దగ్గర వాళ్ళు అవన్నీ మాకు తెలియదు కదా, ఆ ఇన్ఫర్మేషన్ మీరు లాగాలి. మాకు అన్యాయం జరిగింది కాబట్టి వాళ్ళ కుటుంబానికి కూడా అన్యాయం జరిగింది అంటే ఏ పేరెంట్స్ అయినా వాళ్ళు పిల్లడు పోయితే ఎంత బాధపడ్డారు, మాకు అదే బాధ వచ్చిందని తెలియాలి. ఆ ఫ్యామిలీ ఎలాంటిదో మాకు తెలియదు, మా ఫ్యామిలీకి జరిగిన అన్యాయం అక్కడ జరిగితే మాకు అంటే అడు బతకపోయినా పర్లేదు కానీ మా బాధ అలాంటిది. మా చేతులారా ఏదో చేసినట్టుగా లేదా మా కళ్ళారా చేయించినట్టు చూపించండి మాకు. అది మీరు పోలీసుల ద్వారా చేస్తారో మీరు చేస్తారో ఏం చేస్తారో కానీ మాకు జరిగిన అన్యాయం ఆయన జరిగితే చాలు, అది మేము చెప్పేది అదేనండి. కుటుంబ సభ్యులు చెప్తున్న మాటలు వింటుంటే చాలా బాధగా అనిపిస్తోంది. ఎందుకంటే సాయి ఒక ఈవెంట్ తనేంటో ప్రూవ్ చేసుకోవాలని వెళ్ళాడు. ఇలాంటి సందర్భంలో మాట్లాడిస్తున్నామని కాదు కానీ చాలా మిస్ అవుతున్నారు. ఎందుకంటే తమ్ముడిని కోల్పోయిన బాధ. మీకేం చెప్పాడండి? అంటే చెప్పాడా ఒక మంచి ఈవెంట్ దొరికింది మంచిగా వెళ్తున్నాను అంటే వాడికి ఎప్పుడు కూడా సినీ ఫీల్డ్ సైడ్ వెళ్ళాలనే ప్యాషన్ అయితే ఉండేది. ఇటు ఈ సర్వైవ్ అవ్వడం కోసం వెడ్డింగ్ ఫోటోగ్రఫీస్ అలాంటివి చేస్తూ ఉండేవాడు, కానీ ప్యాషన్ మాత్రం ఆ ప్యాషన్ని బాగా యూజ్ చేసుకుంటున్నాడు. వీడికి వాడికి ఖచ్చితంగా ఒక మ్యూచువల్ కాంటాక్ట్ ఉంటుంది, అది ఎవరో మాకు పోలీసులు మాత్రం కనుక్కోవాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్నవాడు రాజమండ్రి, వాడికి తెలీదు. వీడికి వాడికి ఉన్న మ్యూచువల్ కాంటాక్ట్ ఒకడు ఉంటాడు, వాడిని ఎవరో మాత్రం పోలీసులు కనుక్కోవాలి, వాడిని కూడా వదలకూడదు. జస్ట్ మీతో ఏమైనా షేర్ చేసుకున్నాడా అండి? ఇలా ఆన్లైన్ లో ఒక ఈవెంట్ బుక్ చేశారు, మూవీ షూట్ కి వెళ్తున్నాను, ఇన్ని డేస్ వాళ్ళు ఇంత అమౌంట్ ఇస్తున్నారు, ఇట్లా ఏమైనా మీకు చెప్పారు? అయితే ఎవరితోని షేర్ చేసుకోలేదు. ఈ 15 days ఈవెంట్ అనేది ఎవరితోని షేర్ చేసుకోలేదు. వేరే ఫోటోగ్రాఫర్ తో చెప్పాడు 15 days వేరే ఈవెంట్ కి వెళ్తాను. ఎందుకంటే వాడు జనరల్ గా వాడి ప్రొఫెషన్ రిలేటెడ్ ఎవరితోని పంచుకోడు. ఏదైనా నేను చేసిన తర్వాత చెప్తాను, నేను చేయకముందు చెప్పుకోను, నేను చేసిన తర్వాత చెప్తాను, అవుట్పుట్ చూసి నన్ను అందరూ మాట్లాడాలి అనే మైండ్ సెట్. సో వాడు ఇది కూడా చేసిన తర్వాతే చెప్దాం అనుకున్నాడు, అందుకనే చెప్పుకోలేదు. ఇక్కడ వచ్చాయి కదా ఈవెంట్స్, ఈ డేట్స్ లో 26th ఇవన్నీ బాగా బిజీ డేట్స్, వెడ్డింగ్ డేట్స్, ఇవన్నీ వదిలేసుకొని వాడు వెళ్తూ ఎవరికైతే ముందుగా డేట్ ఇచ్చాడో వాళ్ళకి చెప్పాడు, నేను ఇలాగా సారీ మీ డేట్ ని క్యాన్సిల్ చేస్తున్నాను, నాకు 15 days కంటిన్యూస్గా ఈవెంట్స్ వచ్చాయి, దానికి వెళ్తున్నాను, సినీ ఫీల్డ్ అని చెప్పి ఆశ చూపించారు వాడికి. మీకేమైనా ఇంకా అంటే పోలీసుల నుంచి ఒక క్లారిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి? వీడికి వాడికి ఉన్న మ్యూచువల్ కాంటాక్ట్ ఎవరు తెలుసుకోవాలి. అది ఇంకోటి, వాడిని అయితే వదలకూడదండి, వాడు చిన్న పిల్లడు అని థాట్ అసలు ఎవరికి రాకూడదు. చిన్న పిల్లడు అయితే వాడు అంతలాగా కార్లోనే మర్డర్ చేసేంత మైండ్ ఆ చిన్న పిల్లలది. వాడు చిన్న పిల్లడు అని మాత్రం వదిలేయొద్దు ప్లీజ్, అందరికి ఇదే రిక్వెస్ట్ చేస్తున్నాను. మర్డర్ చేసింది చిన్న పిల్లోడు కదా అని చెప్పి మాత్రం వాడికి తొందరగా బెయిల్ ఇవ్వడం అలాంటిది చేయొద్దు ప్లీజ్. చిన్న పిల్లోడు అయితే ఎంత క్రూయల్ గా ఆలోచిస్తాడా అసలు, నా తమ్ముడు ఎంత నరకం చూసుంటాడు అప్పుడు. చాలా బాధాకరం. ఎందుకంటే వాళ్ళ సిస్టర్ గాని బంధువులు, పిన్ని, సాయి వాళ్ళ పిన్ని అందరూ మాట్లాడుతున్నారు తనేంటో ప్రూవ్ చేసుకోవాలి. ఎక్కువగా డబ్బు సంపాదన ఆలోచన కాదు కానీ ఫస్ట్ తనకి సినిమా ఫీల్డ్ పై ఉన్నటువంటి ఒక ప్యాషన్, ఒక ఇంట్రెస్ట్ ఈ రోజు అంత దూరం తీసుకువెళ్లేలా చేసింది ఎవరో తెలియదు. ఆన్లైన్ లో అయితే తన ఈవెంట్ 15 days పాటు షూట్ ఉంటుందని బుక్ చేసుకోవడం వల్ల వాళ్ళు రాజమండ్రిలో పికప్ చేసుకున్నారు. ఇంతలోనే ఒక వీళ్ళు బంధువులు చెప్తున్నట్టుగా షణ్ముఖ్ అనే అబ్బాయి, అంటే అబ్బాయే కానీ తను ఎంత క్రూయల్ మైండ్ తో ఉన్నాడు, తన తమ్ముడిని పొట్టన పెట్టుకున్నాడు అంటూ ఆ అక్క ఆవేదన వ్యక్తం చేస్తోంది. కన్నీళ్లతో పోలీసులను కూడా వేడుకుంటుంది. ఖచ్చితంగా ఇందులో ఎవరో ఇన్వాల్వ్మెంట్ ఉంది,
ఆ ఇన్వాల్వ్ అయిన వ్యక్తులు ఎవరు అన్నది బహిర్గతం చేయాలి. ఖచ్చితంగా తన తమ్ముడికి అంటే కుటుంబానికి జరిగిన తీరని లోటు ఏదైతే ఉందో ఖచ్చితంగా న్యాయం చేసి దాన్ని పూడ్చాలి అని అక్క కూడా కోరుకుంటుంది. ఇక్కడ మిగతా వాళ్ళు కూడా మాట్లాడినట్టు ఈ మధ్య మనం చూస్తున్నాం అపరిచిత వ్యక్తులతో ఎంత ప్రమాదం అంటే అసలు వాళ్ళెవరో తెలీదు, ముక్కు తెలీదు, ముఖం తెలీదు, కానీ నమ్మడం అనేదే ఇక్కడ పెద్ద బలహీనతగా మారిందని చెప్పొచ్చు. ఎంతెంత దూరమైనా వెళ్ళిపోతా ఉన్నారు. సో ఇంకొంచెం డెప్త్ గా అవతల వాళ్ళు ఎందుకు 15 days నాకే ఈ ఆఫర్ ఇస్తున్నారు, ఈ షూట్ కి నన్నే బుక్ చేసుకున్నారు, మధ్యలో మ్యూచువల్ గా ఉన్న కాంటాక్ట్స్ ఏంటి, ఇవన్నీ కూడా కొంచెం డెప్త్ గా ఆలోచించి ఉంటే, ప్యాషన్ ఒకటే కాదు, ఇష్టం ఉంటే సరిపోదు, ఇంకొంచెం కొంత జాగ్రత్త కూడా అవసరం. అలాంటి సందర్భాలు కూడా ఉన్నాయి, జాగ్రత్త పడాల్సిన పరిస్థితులు కూడా ఉన్నాయి అనేది ఈ ఘటన ద్వారా కూడా మనందరికీ అర్థమవుతుంది. ఏదేమైనా సాయి కుటుంబంలో జరిగిన తీరని లోటు చాలా బాధాకరం అని చెప్పాలి. దయచేసి వాడిని మాత్రం తాగుబోతులు మాత్రం చేయకండి. ఎవరు చెప్తున్నారు అలా? ఒక 10 టీవీ న్యూస్ వాడు మద్యం సేవించి తర్వాత హత్యకి గురయ్యాడు అని చెప్పి రాశారు. వాడికైతే ఆల్కహాల్ అలవాటే లేదు. దయచేసి వాడిని మాత్రం తాగుబోతు చేయకండి. మీరేం న్యాయం కోరుతున్నారమ్మా ఈ కేసులో? పోలీసులు తెలియను మాట్లాడకూడదు, ఫ్రెండ్స్ అని చెప్పకూడదు. వాళ్ళిద్దరిని పరిచయంతో ఫ్రెండ్స్ ఎలాగైనా అవుతారు? అసలు ఎవరైనా ఫ్రెండ్స్ అవుతారా 4 days పరిచయంతో? మీరు చెప్పండి. 4 days స్టార్టింగ్ చేసుకుంటే ఫ్రెండ్స్ అయిపోతారా? ఒక ఈవెంట్ కి పిలిచిన వాడు ఫ్రెండ్ అయిపోతాడా? వాళ్ళిద్దరు ఫ్రెండ్స్, ఫ్రెండ్ తో వెళ్ళాడు, ఫ్రెండే చంపాడు, స్నేహితుడే చంపాడు. వాడు ఫ్రెండ్ ఎలాగవుతాడు వాడికి? మద్యం సేవించారని అంటున్నారు. మద్యం వాడికి అసలు అలవాటు లేదు. వాడు చెప్పడం అయితే మేము వాడు అలవాట్లు ఆ షణ్ముఖ్ అనేవాడు అక్కడ చెప్పారు అని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏమనంటే వాడు నాకు అలవాటు లేదు, నాకు వద్దు అని బలవంతం చేసిన అంటే వాడి శాడిజం అక్కడ చూపించాడు. వాడు బలవంతంగా కాళ్ళు చేతులు పట్టుకొని వాడు నోట్లో పోసాడంటే వేరు. నాకు అలవాటు లేదు, నాకు వద్దు అన్నా సరే వద్దు అని అంటున్నా కూడా బలవంతంగా పోసాడంట. అది వాడు ఒప్పుకున్నాడు అక్కడ.